అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి దాకా చూడండి. ఈరోజు సోమవారం అండి. సోమవారం రోజు వీడియోని అప్లోడ్ చేస్తున్నాననమాట. సోమవారం అంటే మాకు పండుగ విశేషమైన రోజేనండి. ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను. కానీ ఈరోజు వచ్చేసి నాన్నగారి వర్ధంతి కూడానండి. 2022 సెప్టెంబర్ 9న స్వర్గస్థులైనారండి నాన్నగారు. ఇక భగవంతుడికి పూజ చేసుకున్న తర్వాత నాన్నగారికి పూజ చేసుకుందాం అని చెప్పేసేసి ఈరోజు ఉదయాన్నే లేచేసి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. పరమేశ్వరుడికి వచ్చేసి పులిహోర చేసుకున్నానన్నమాట. చింతపండు పులిహోర చేసుకున్నానండి. ఇదిగోండి చిన్న బాండీ పెట్టుకున్నానన్నమాట. రైస్ వండుకున్నానండి. ఇక తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను చింతపండు పులిహోర కోసం అని చెప్పేసేసి. కొంచెం వేరుశనగ నూనె అయితేనే పులిహోరకి ఎంతో బావుంటుందండి. రుచిగా బావుంటుంది. ఈ స్వామి ప్రసాదంగా ఉంటుంది. అలాగే నాన్నగారికి దగ్గర కూడా పెట్టుకోవచ్చని చెప్పేసి చేస్తున్నాననమాట. చింతపండు పులిహోర అంటే నాన్నగారికి చాలా ఇష్టం అనమాట అండి. ఈ స్వామి ప్రసాదంగా కూడా ముందు స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మహాదేవుడికి పెట్టుకున్న తర్వాత నాన్నగారి దగ్గర పెట్టుకుందాం అని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాననమాట. ఈరోజు వచ్చేసి ఇదిగోండి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ముందు నూనెలో. తాలింపుకొచ్చేసి పులిహోరకొచ్చేసి ఎండుమిరపకాయలు హైలైట్ అనమాట. పచ్చిమిరపకాయలు వేసుకున్నా వేసుకోకపోయినానండి ఎండుమిరపకాయలనే వేసుకుంటాం. ఇదిగోండి పల్లీలు, తాలింపు గింజలు, అలాగే కరివేపాకు మన మన ఇంట్లో ఉన్నది కదా కరివేపాకు కొనే అవసరం లేదు కదండీ. ఇక పల్లీలు వేసుకుంటున్నాను. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకుంటే ఒకేసారి 2 వేగిపోతాయండి. ఏ పులిహోరకైనా ముందు తాలింపు అనేది ముఖ్యం కదా! తాలింపే హైలైట్ అనమాట. మనకి ట్రెడిషనల్ ఫుడ్ అనమాట పులిహోర అనేది. ఇదిగోండి కరివేపాకు వేసుకుంటున్నాననమాట. పాల తాలికలు, పులిహార, పొంగళ్ళు, పరమాన్నాలు ఇవన్నీ కూడా గారెలు ఇవన్నీ కూడా మన పూర్ణాలు ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్లండి. ఇవన్నీ కూడా మనం ఏ పండగకైనా సరే, ఏ విశేషమైనా సరే ఇవే తయారు చేసుకుంటాం అనమాట. ఇదిగోండి కొంచెం పసుపు కూడా అలా తాలింపులో వేసుకుంటే మొత్తం కూడా అన్నానికి త్వరగా పడుతుందనమాట. ప్రత్యేకంగా మనం రైస్‌కి కలిపే అవసరం లేకుండా ఈ విధంగా. ఈ తర్వాత ఈ చింతపండు పులుసు అనేది ఉడకబెట్టేసుకొని గుజ్జు అనేది తీసుకొని ఉంచుకున్నానండి చక్కగా. ఇక దాంట్లో తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది అదుర్సనమాట. బావుంటుందనమాట అండి. మనం అన్నంలో కలుపుకునే లేకుండా ఇలా చింతపులుసులో గనక తాలింపు వేసుకొని ఇదంతా కలుపుకుంటే మాత్రం ఆ కమ్మదనం, ఆ రుచి వేరనమాట అండి. ఇదిగోండి ఇక ఈ విధంగా రైస్‌లో కలిపేసుకుంటున్నాననమాట. చింతపండు పులిహోర రెడీ అయిపోతుందనమాట అండి. ఈ రెండిటికి ప్రసాదాలు ఇదిగోండి వెండి గిన్నెలో పెట్టుకున్నాను. ఈ తర్వాత నాన్నగారికి పెట్టుకుందాం అని చెప్పేసేసి ఇంట్లా ఉంచుకున్నాననమాట. ఎంత కొద్దిగానే చేస్తున్నానండి. ఇదిగోండి ఇంక ప్రసాదం పెట్టుకొని స్వామివారికి, మహాదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. నాకొచ్చిన శ్లోకాలన్నీ పఠించుకుంటాను కదా! సోమవారం రోజంటే మాకు పండుగే కదండీ! కానీ నాన్నగారి వర్ధంతి కూడా ఈరోజే అయింది. సగం సంతోషం, సగమేమో దుఃఖం అనమాట. ఇది మూడో సంవత్సరం అండి. నాన్నగారంటే రామయ్య తండ్రి, గాయత్రినండి. నాన్నగారి గురించి చెప్పాలంటే ఎంతైనా సరే కొదవేనండి. ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన ఒక గ్రంథాలయం అనమాట. నాన్న అనే పిలుపుకు దూరం అయిపోయామండి. నాన్నంటే ఎంతో ప్రాణం మా అందరికీ కూడాను. అమ్మంటే కొంచెం భయం. నాన్నంటే ఆడపిల్లలకి ఎవరికైనా సరే నాన్నంటేనే ప్రేమ కదండీ! ఇక గొప్ప మహానుభావుడు దేవుడండి. శ్రీకృష్ణుడిలో కలిసిపోయాడు. భగవంతుడిలో ఐక్యమైపోయాడండి. కృష్ణుడి బొమ్మ వేయమంటే శ్రీకృష్ణ పరమాత్మ బొమ్మ వేయమంటే చక్కగా వేసేవాడట 12 ఏళ్ల వయసులోనే. 15 సంవత్సరాలు మాంసాహారాలు మానుకున్నాడంటండి. అంత గొప్ప వ్యక్తి అనమాట. భ్రూబండ్ల శేషయ్య గారేనని చెప్పేసి పిలిచి జాబ్ ఇచ్చారనని చెప్పుకునేవాళ్ళు నాన్నగారు. మహానుభావులు వెనకిడితే భగవంతుడు ఎప్పుడూ ఉంటూనే ఉంటాడండి. అంత గొప్ప దేవుడు, ప్రబంధకర్త, ఒక గ్రంథాలయం. ఎంత చెప్పినా తనివి తీరదండి. నాన్నగారి గురించి ప్రత్యేకంగా ఒక వీడియోనైతే తీస్తాను.
ఇలా నిద్రిస్తూనే స్వర్గస్థులైనారండి. ఇక నాన్నగారికి ఎంతో ఇష్టమైనవన్నీ పదార్థాలన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఆయనకి వేపుళ్ళంటే చాలా ఇష్టం అనమాట. అలాగే భోజన ప్రియుడనమాట అండి. అలాగే తనకి గారెలన్నా, చింతపండు పులిహారన్నా, స్వీట్స్ ఎక్కువ ఇష్టం ఉండదండి. తినడనమాట ఎక్కువగా. షుగర్ ఉన్నదండి. రిటైర్ అయ్యే టయానికి షుగర్ వచ్చేసింది. తర్వాత బైపాస్ సర్జరీ జరిగిందనమాట. హైదరాబాద్ ఉషామళ్ళపూడి కార్డియాలజీలో. గత 25 ఇయర్స్ నుంచి కూడాను ఆయన అనారోగ్య పరిస్థితితోటి ఎదుర్కొంటూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా డీల్ చేసేవాళ్ళనమాట. ఆరోగ్యాన్ని చాలా చక్కగా చేసేవాళ్ళు. ఇదిగోండి చక్కగా పూలైతే గుచ్చుకుంటున్నాను. మాల కట్టుకున్నానండి. మన ముందుగా టేబుల్ ప్లాంట్స్ పూలున్నాయి కదా, అవన్నీ చక్కగా మాల కట్టుకున్నాననమాట కూర్చొని. ఈ దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి అంటే ఎంతో ఇష్టం ఆయనకి. ఈ పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. అలాగే తర్వాత దొండకాయలు అవి వేయించుకుంటున్నాను అనమాట. రోటి పచ్చళ్ళన్నా ఉదయాన్నే ఆ రోజుల్లో టిఫిన్లు అవి ఉండేవి కాదండి. ప్రతి ఆదివారం కూడా సెలవు కాబట్టేసి అమ్మమ్మ ఎప్పుడు మా దగ్గరే ఉండేది. గారెలంటే, పూర్ణాలంటే, పులిహారంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉండేదన్నమాట. పిల్లలకి ఇంత పెడుతున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అని భావించేవాళ్ళు కాదనమాట అండి. ఎంతైనా సరే తెచ్చేవాళ్ళు. హైదరాబాద్లో 25 నుంచి 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారనమాట. ఇక ఇక్కడ గుంటూరు వచ్చేసారండి. తర్వాత ఇక ఈ గడ్డి అన్నారం మార్కెట్ దగ్గర నుంచి పిల్లల కోసం అని చెప్పేసి, మా కోసం అని చెప్పేసి మేము వెళ్తే మొయ్యి లేకుండా తీసుకొచ్చేవాళ్ళు అనమాట సరుకులు అనేవి. భార్య, బిడ్డలు, సంసారం, ఇంకా ఆయనకు అదే లోకం అండి. వేరే లోకం ఉండేది కాదు. అలాగే పుస్తకాలు రాసుకుంటూ కూర్చునేవాళ్ళు అనమాట ఎప్పుడు కూడాను. ఇదిగోండి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే ఉప్పుడు మిరపకాయలు కూడా వేయించుతున్నాను అనమాట. ఆయనకి ఎంతో ప్రీతి ఇలాంటివన్నీ కూడాను. కానీ తను పెట్టిన వాటిలో ఆవగింజ కూడా మనం పెట్టలేమండి. రైతు బజార్‌కి మార్కెట్‌కి వెళ్ళారంటే తాజా కూరగాయలు తీసుకొచ్చేవాళ్ళనమాట. వాళ్ళ చేతులు ఈళ్ళ చేతులు పడతాయనని ఉదయాన్నే వెళ్ళేవాళ్ళు వాకింగ్ కోసం. దాదాపు 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ వరకు నడిచేవాళ్ళనమాట. వాకింగ్ చేసేవాళ్ళు. రోడ్డంతా గజగజ వణికిపోయేదనమాట అండి. ఎంత ఫాస్ట్‌గా నడిచేవాళ్ళోనండి. ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళోననమాట. మాకు గుంటూరొచ్చినా సరే పాల ప్యాకెట్స్ అని ఉదయాన్నే లేచి మాకన్నా నిద్ర లేచి పాల ప్యాకెట్స్ అని, అలాగే కూరగాయలనని, సరుకులు లేని సరుకులన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళనమాట అండి. ఇది తీసుకొస్తున్నాను ఆడపిల్ల కోసం, ఇది ఖర్చయిపోతుందని భావించేవాళ్ళు కాదనమాట. బిడ్డలు, భార్య ఆయనకి అదే లోకం. సంక్రాంతి పండుగకొచ్చినా, అలాగే ఏ పండుగలకు వెళ్ళినా సరే అండి, అమ్మ బియ్యం పోసి నానబోసేది. అడ్డెడు అట్లా పోసేదనమాట. ఈ అరిసెలకి, నేతి అరిసెలకి నెయ్యి అది తీసుకొచ్చి చేస్తే ఒక్క అరిసె తుంపు ఏవండి తీసుకోండి అన్నా సరే తినేవాళ్ళు కాదండి. అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళనమాట. అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళనమాట. ఆరోగ్యం అనేది చాలా పాటించేవాళ్ళు. ఆరోగ్య సూత్రం చాలా పాటించేవాళ్ళు. ఎక్కువగా చికెను, మటను, ఫిష్ ఎక్కువ తీసుకునేవాళ్ళం అండి. మటన్, చికెన్ వాడేవాళ్ళం కాదు. ఎక్కువగా కూరగాయలే తీసుకొచ్చేవాళ్ళు. తెల్లారి ఉదయాన్నే ఎవరి చేతులైనా పడతాయి అని చెప్పేసి కూరగాయలు, తాజా కూరగాయలు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సంచులు 2 సంచులు మొయ్యి లేకుండా తీసుకొచ్చేవాళ్ళు అనమాట అండి. నాన్నగారు నలుపైనా సరే చాలా కళగా అందంగా ఉంటారనమాట. బాగా దృఢంగా ఉంటారనమాట అండి. ఇక ఆయన ఆయన పాదాలు కూడా ఎన్నో ఊళ్ళు తిరిగాయన్నమాట. ఆయన చేతులు తినని చేతులు లేవండి. తినని వాళ్ళు లేరండి ఆయన చేతులతోటి. అందరూ నాన్నగారి సొమ్ము తిన్నవాళ్ళేనమాట. మా ఇంటికి వస్తున్నా సరే ఎవరైనా సరే, మేము నర్సాపేటలో ఉన్నామండి 10 ఇయర్స్ వరకు. అవిసాయపాలెం నాన్నగారు డైలీ సర్వీస్ చేసేవాళ్ళు. ఇక మా బంధువులంతా కూడాను హాస్పిటల్స్ పరంగా వస్తే నాన్నగారు అమ్మ ఏ లోటు లేకుండా వాళ్ళందరికీ కూడా చక్కగా వంట అది చేసి హాస్పిటల్స్కి పంపించేవాళ్ళు. అమ్మ నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. ఏ లోపం ఉన్నా సరే, ఏ కష్టమైనా సరే వచ్చి వెంకటేశ్వర్లు అనేవాళ్ళు. మా ఇంటి పేరు మునగానండి. నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు అనమాట. మునగా వెంకటేశ్వర్లు గారు, వెంకటరమణమ్మ అమ్మ పేరు. ఇక ఆ విధంగా వచ్చేవాళ్ళు అనమాట అండి.
ఇక ఏ లోటు లేకుండా వాళ్ళకి ఏ కొరత లేకుండా చక్కగా వాళ్ళందరినీ కూడా చూసుకొని పంపించేవాళ్ళు ఎన్నాళ్ళైనా సరేనండి. అలాగే డబ్బు కూడానండి పెట్టుబడులకొచ్చేసి దీపావళి ఆ టైంలో పొలాలకు పెట్టుబడులు వచ్చేసరికి ఉండేది కాదు. బంధువుల దగ్గర డబ్బులు నాన్నగారి దగ్గరకొచ్చేవాళ్ళనమాట. డబ్బులిచ్చి పంపించేవాళ్ళనమాట. వడ్డీ అదేమీ లేకుండా చక్కగా ఇచ్చి పంపించేవాళ్ళండి. అలా భగవంతుడనమాట మాలో. ఇక తర్వాత పుట్టబోడు ఎవరు ఉండరండి. అలాంటి దేవుడనమాట అండి. బిడ్డలకి మాకు ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా కంటికి రెప్పలా గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారండి మమ్మల్ని. అంత ఏ జన్మ పుణ్యం చేసుకున్నాము. మా నాన్నగారు మా అమ్మ కడుపున పుట్టాము, జన్మించామని మేము ఎంతో సంతోషిస్తామండి. ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ తయారు చేశాను. బెండకాయ ఫ్రై చేశాను, పెరుగు చారు చేశాను, ఉప్పుడు మిరపకాయలు వేయించానండి. ఎంత చేసినా ఆయనకి కొరతేనండి, కొదవేనండి. ఎందుకంటే ఇక్కడికొచ్చి నర్సాపేట వెళ్ళేవాళ్ళండి. పెన్షన్‌కి వచ్చేసేసరికి నర్సాపేటలో ఉన్నయన్నీ సరే మా చెల్లికి ఒక కవరు, మాకొక కవరు, వాళ్ళకొక కవరు. తినుబండరాలేనండి. తినుబండరాలంటే ఎంతో ఇష్టం అనమాట మాకు. ఇక అవన్నీ కొనుక్కొని ఎవరికాళ్ళు సపరేట్‌గా తీసుకొచ్చేవాళ్ళనమాట. ఏ కొరత లేకుండా కాకి పిల్ల కాకికి ముద్దులేండి. ఎవరి తల్లిదండ్రులైనా బిడ్డలకి అలానే చూసుకునేవాళ్ళు. మా నాన్నగారు, మా అమ్మ అలా చూసుకునేవాళ్ళనమాట మాకు. మమ్మల్ని ఉద్యోగస్తుడు అని చెప్పేసి పేరే కానండి, అమ్మ కూడా ఎంతో కష్టపడిందనమాట బిడ్డల్ని. నాన్నగారికి కొంచెం జనరల్ నాలెడ్జ్ తక్కువేనండి. ఇక ఆయన జాబ్‌కెళ్ళి రావటం, కవితలు రాసుకోవటం, ప్రబంధాలు రాసుకోవటం, పుస్తకాలు చదువుకోవటం చేసుకునేవాళ్ళు. ఇక వచ్చిన శాలరీలోనే పబ్బం గడుపుకునేవాళ్ళం అనమాట. పాడిగేదెలాగా ఉండేది మా జీవితాలనేవి. ఎప్పుడు కూడా ఏది కొరత లేకుండా ఉండేది. ఉన్న దాంట్లోనే తీసుకొని కొనుక్కొచ్చుకునేవాళ్ళం, తినేవాళ్ళం అనమాట అండి. ఎప్పుడు కూడా తిండేనండి. తిండే లోకం అనమాట. అన్నీ సకలం పంచపరమాణాలు ఎప్పుడూ ఏది లోటు లేకుండా టిఫిన్‌లకి ఎప్పుడూ ఇంట్లో తిండే పదార్థాలు ఉండేయండి. ఆ విధంగా కారబుంది కూడా క్రితం రోజు చేశానండి. నాన్నగారికి కారబుంది అంటే చాలా ప్రాణం, ప్రీతి అనమాట. మాకొక బాక్స్ తెచ్చేవాళ్ళు, ఒక కేజీ బాక్సు. ఆయన సపరేట్‌గా ఒక కేజీ, ఎందుకంటే ఆయన స్వీట్ తినకూడదు కదా! అందుకోసం చెప్పేసి కారబుంది అనేది చక్కగా మంచిగా తీసుకొచ్చుకొని పెట్టుకునేవాళ్ళండి. ఇదిగోండి నాన్నగారు. ఈ విధంగా మన టేబుల్ ప్లాంట్స్ పూలతోటి ఈ విధంగా మాల కట్టుకొని అలంకరించుకున్నాను. తర్వాత కారబుంది అంటే ఆయనకి ఎంతో ప్రీతి. కారబుంది పెట్టుకున్నాను, తయారు చేసుకొని నా స్వాస్థాలతోటి. అలాగే చింతపండు పులిహోర స్పూన్ తోటే తింటారండి. ఎంతో శుభ్రం అండి, ఎంతో నీట్‌ననమాట. స్నానానికి వెళ్ళినా సరే గంట వరకు బయటికి రారండి. బయటికెళ్ళొస్తే కాళ్ళు కడుక్కొని గానీ లోపలికి రారనమాట. తెలుగు పండిట్‌గా చేసి రిటైర్ అయ్యారండి. తెలుగు మాస్టర్ గదా! అలాగే పండిట్ అనమాట. పండిట్స్ అందరికీ గూడా హైదరాబాద్‌లో తిరుమలరావు సార్ అని ఉండేవాళ్ళు. పండిట్ సంఘానికి ఆయన అధ్యక్షుడనమాట. తాళపత్ర గ్రంథాలు మీకు తెలుసు కదండీ! అవన్నిటికి సెలెక్ట్ చేయటానికి 100 మందిలో నాన్నగారిని సెలెక్ట్ చేసుకున్నారండి. ఇక నాన్నగారు 3 సంవత్సరాలు పట్టిందండి. ఆ తాళపత్ర గ్రంథాలన్నీ శిథిలం అయిపోతున్నాయని అవన్నీ చేర్చేసి వాటన్నిటిని కంప్యూటర్‌లో ఫీడ్ చేశారనమాట నాన్నగారి స్వహస్తాలతోటి. తరువాత డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి నాన్నగారికి ఢిల్లీని ఏరోప్లేన్‌లో తీసుకెళ్ళి వాళ్ళంతా కూడా నాన్నగారికి సన్మానం చేశారండి. అలా అమ్మ అయినా, నాన్న అయినా సరే గొప్పవాళ్ళండి, మహానుభావులనమాట. వాళ్ళ యొక్క కడుపును పుట్టడం మా అదృష్టం అండి, మా జాతకం, మా జన్మండి. మా జన్మ సఫలమైందనమాట. ఇదిగోండి నాన్నగారికి నాకు చేతనైనట్లుగా ఇవి కొంతేనండి నేను తయారు చేశాను. ఇంతవరకు చేసుకొని తృప్తిగా పెట్టుకున్నానండి. ఇక ఎన్నో పెట్టుకున్నారు, ఎంతో చేశారండి. ఎంత చేసినా ఆయనకి కొరతేనండి. మాకు పెట్టిన దాంట్లో, మాకు చేసిన దాంట్లో ఆయన బ్రతికి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ లోకాలైనా సరే భగవంతుడిలో నిమగ్నం అయిపోయాడు. ఆయనకి కృష్ణుడంటే మహా ఇష్టం. విష్ణుమూర్తి తండ్రి అంటే ఎంతో ఇష్టం అండి. ఆయనలో ఐక్యమైపోయాడు, కలిసిపోయాడు. నాన్న భగవంతుడు అయిపోయాడనమాట. నాన్నగారికి దగ్గర కూర్చొని ఇక ఏడ్చుకున్నాను. ఎంత చెప్పినా కొరతేనండి.
నాన్నగారంటే పంచప్రాణాలు నాకు. నాన్నగారంటే నాన్నగారితో ఎన్నో అనుభవాలు ఎంతో పంచుకున్నామండి. ప్రతి పండగకి వెళ్ళేవాళ్ళమండి. ఇంటర్ వరకు పిల్లలు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు కదా! ఈ 25 ఇయర్స్ నుంచి కూడాను. దసరాకి, దీపావళికి అలా దసరాకి వెళ్ళేవాడు. ఎండాకాలం సెలవుల్లో వెళ్ళేవాళ్ళం. సంక్రాంతి సెలవులకి వెళ్ళేదాన్నండి పిల్లల్ని తీసుకొని. మా వారు ఈనాడు ఏజెన్సీ కదా! ఇక మా వారు వచ్చేవాడు కాదనమాట. పేపర్ కదా! అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. లేక లేక పుట్టానని చెప్పేసి నాకన్నా ముందు అన్నయ్య పుట్టి చనిపోయాడండి. తర్వాత నేను పుట్టానని చెప్పేసి ఎంతో గారాబంగా పెంచారు నన్ను. నేనంటే అమ్మ, నాన్నకి ఎంతో ప్రాణం అండి. ఎంతో ఇష్టం. పెద్ద కూతురినని చెప్పేసేసి నేను వస్తున్నాను పిల్లలతోటని చెప్పేసి ఇల్లు నీట్‌గా సర్ది ఉంచేవాళ్ళు. మీకొక విషయం తెలుసా? బాత్రూమ్ కూడా నీట్‌గా చక్కగా కడిగి పెట్టేవాళ్ళండి నా కోసం అని చెప్పేసి. అంత గొప్ప వ్యక్తి. అంత మనిషి అండి. మేమంటే అంత ప్రాణం నాన్నకి. ఏది ఏమైనా సరే నాన్న భగవంతుడిలో ఐక్యమైపోయాడండి. ఈ భూమి మీద నాన్న నడవ నడవకుండానే నేను నడుస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. ఈ భూమి మీద నేను జీవిస్తున్నానా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఆకలి వేయదు, నిద్ర పట్టదు నాన్నగారు గుర్తొస్తే. ప్రతిక్షణ అనుక్షణం నాన్నగారి యొక్క గుర్తులు అన్నీ కూడా మెదులుతూనే ఉంటాయి. మరణించేదాకా నాన్నగారు ఎప్పుడు మాతోటే ఉంటాడు. సాయంకాలం అండి ఇక మల్లెపూల మాల తీసుకొచ్చాను. ఆఖరి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చారండి. ఒక ఏడాది లోపు ఇంటి ముందు పూలు పోతుందంటే తన జ్ఞాపశక్తి కూడా లేదు. అమ్మ పూలు కొనుక్కోమ్మా, పూలు తీసుకోమ్మా అన్నారు అనేవాళ్ళు అనమాట. మా ఇల్లు, మా ఇంటి పరిసరాలు, మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నాన్నగారు ఇచ్చినవేనండి. అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చినవే. వాటన్నిటిని చూసుకొని ఎంతో సంతోషపడ్డారనమాట. మా ఇంట్లోకి అడుగుపెట్టారు. మా ఇల్లు చూశారు. రామయ్య తండ్రి పెళ్ళి చూశారండి. అలాగే గాయత్రి పెళ్ళి చూడలేదనమాట. రామయ్య తండ్రి పెళ్ళి చూశారు, దీవించారనమాట. ఈ సాయంకాలం మల్లెపూల మాల తీసుకొచ్చి ఆయనకి కొనుక్కొని తెచ్చానండి. ఇక కాళ్ళు బాగా నొప్పులు పుట్టాయన్నమాట. చేయలేకపోయానండి. వస్తానే దారిలో మాకు ఎంట్రన్స్లో నాగార్జున కొట్టనని, నారాయణ కొట్టని ఉన్నదండి. ఆయన అనేవాడు అనమాట, మీ మామయ్య గారు బజ్జీలు, బోండాలు, పునుగులు తీసుకొచ్చారు, ఈరోజు మీ మామయ్య గారు వచ్చారా అని అనేవాళ్ళు అటండి మా వారితోటి. వస్తానే తీసుకొచ్చేవాళ్ళు ఇవన్నీ కూడాను. ఆయనకిష్టం ఇవన్నీను. అందుకోసమని జిలేబీ అంటే ఇష్టం అండి. ఎప్పుడన్నా తినేవాళ్ళు అనమాట ఇష్టపూర్తిగా. జిలేబీ ఒక పీసు, గారెలు, పకోడీలు, అలాగే బజ్జీలు, ఉల్లి బజ్జీలు ఇంతవరకు తీసుకొని పెట్టానండి. ఆయన పెట్టిన దాంట్లో ఇది ఎంత మాత్రంలేండి, కానీ నా తృప్తి కొద్దీ అంతవరకు పెట్టుకున్నాను. నాన్న ఉంటే ఇంకా బాగుండేదండి. ఇంకా ఎన్నాళ్ళ బ్రతికినా ఇంకా ఉండాలనిపిస్తూ ఉంటుంది నానంటే. నేను పుట్టకముందు చిన్నగంజాం, అచ్చంపేట, బెల్లంకొండ జాబ్ చేశారండి. తర్వాత తూబాడులో వచ్చేసరికి నాన్న రాగానే కాళ్ళకు వాటేసుకునేదాన్ని అనమాట. కాళ్ళు వాటేసుకుంటే కాలు పెద్దదనమాట అండి మా ఇల్లు అనేది. అప్పుడు 3 ఏళ్ళో ఏమో ఉంటాయండి నాకు బహుశా గుర్తు. ఇక కాళ్ళకు వాటేసుకుంటే ఆ అదరి నుంచి ఇదరికి ఉండేది ఇల్లు అనేది. ఇల్లు బాగా పెద్ద పెద్ద లోగిళ్ళు కదండి. ఇక ఆ కాలుతో నడిపించుకొని ఆదరికి ఇదరికి ముందు నడిచిన తర్వాత కాళ్ళు కడుక్కొని వచ్చిన తర్వాతనే కాళ్ళకు చుట్టుకునేదండి. ఇక తిప్పేవారనమాట ఆదరికి ఇదరికి. సంతగుడిపాడులో చిన్న కాలువ, సంతగుడిపాడు వచ్చిన తర్వాత వాకింగ్ నాన్నగారు ఎనకెడితే తీసుకెళ్ళేవారనమాట. చిన్న ఎర్రనేసేసి చేపను పట్టేసేస్తే ఆ చేప కాలువ కట్టుకెళ్ళి నాన్నగారితో పాటు వెళ్ళేదాన్ని అనమాట. చెప్పులు లేనిది వెళ్ళేదాన్ని కాదండి. స్కూళ్ళకి కూడా నన్ను తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. నాన్నగారు ఏలు పట్టుకొని స్కూల్కి నడిపించుకొని తీసుకెళ్ళేవాళ్ళు అనమాట.
ఎన్నో మధుర స్మృతులు నాన్నగారితోటి పంచుకున్నానండి. అలాగే ఎంత దుర్మార్గులమైనా సరే కడుపులో పెట్టుకొని బిడ్డల్ని కాపాడుకునే తల్లిదండ్రులే కదండి. కంటికి రెప్పలా కాపాడుకున్నారు మమ్మల్ని. మేము చేసుకున్న పుణ్యం అన్నది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే అలాంటి తల్లిదండ్రులు మాకు జన్మించారనమాట, మాకు కలిగారనమాట. జన్మించడం అంటే సామాన్యమైన విషయం కాదండి. అలాంటి వాళ్ళు నాకు చేతనైనట్లుగా ఈ విధంగా నాన్నగారికి ఈరోజు పెట్టుకొని, వీడియో అనేది మీకు నచ్చితే చూడండి దయచేసి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. నాన్నగారిది వర్ధంతి సందర్భంగా ఈరోజు వీడియో తీశానండి. ఈ 2 రోజుల నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు కదండి నాన్నగారు వర్ధంతి. ఇక ఈ 2 రోజుల నుంచి చేయలేకపోయానండి, మాట్లాడలేకపోయాను. మనసులో లేదు. అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇష్టమైతే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. మరలా రేపటి వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.